వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా పండగ అయితే దగ్గరకు వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను చిన్న ఆలోచనతోటి నాకున్న దాంట్లో తగ్గట్టుగా ఇంకా కొన్ని అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను. అవి ఏంటి అంటే మన పండగ షాపింగ్ ఏం కాదు, అంటే పిల్లలకి ఇవన్నీ ఏమి తీసుకొచ్చినవి కాదు. కానీ ప్రజెంట్ నేను మిషన్ కుడతా కదా, అందుకని చెప్పేసి వాటి కోసం లైనింగ్స్, ఫాల్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అయితే కుదరలేదు. ఇంక ఈరోజు మళ్ళీ గుంటూరు వెళ్ళి ఇంకొన్ని లేస్లు, ఫాల్స్ అవన్నీ అయితే తీసుకొచ్చాను. ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చానండి. ఇంకా అయితే మీకు చూపిస్తాను. నాకు ఎప్పటి నుంచో కళ అలా చేసుకోవాలని, అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడే ఆ కళ నెరవేరుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా ఎదగాలని మీరైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి, ఓకేనా? ఇగో చూసారా, అప్పుడే ఆగం చేసేస్తున్నారు. అయితే ఇద్దామంటే భయం వేస్తుంది, వాళ్ళు ఆగం చేస్తారని. ఇంకా పిల్లలు కదా, వాళ్ళు మనం చెప్పేది ఏం కాదు. బావా హాయ్ చెప్పు. ఇప్పుడైతే రోజాకైతే కొత్త మిషన్ అయితే ఈ స్వెటర్ తీయొచ్చు, కొంచెం లుకింగ్ గా ఉంటాము. ఇంకేం చలి తీసే నా చలి పడుతుంది. నేను ఉండలేను, చలి పడలేదు కజ్జపు ఉన్నాయి మెచ్చకుంది. ఇప్పుడు వద్దులే తీసే, స్వెటర్ వేసుకోండి. ఏం బాగుంది అట్లా చెప్పు, ఇప్పుడు బాగుంది. ఇంకేందో చెప్పు. సరేనా, నేనైతే మటుకి ఇంక రోజాకైతే గిఫ్ట్గా అయితే మిషన్ కుట్టుకుంటా అని చెప్పి నేనైతే చీరలు ఇప్పేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఇంకా అందుకని చెప్పి అయితే లైనింగ్స్, ఫాల్స్, జాకెట్ ముక్కలు, అదేవిధంగా అన్నీ అయితే తీసుకొచ్చాను. మరి ఏమేమి తీసుకొచ్చానని చూసేయండి. మగవా మనిషి కదా, ఆయనకేం తెలుస్తుంది నేనేమేమి తీసుకున్నాను అని, కలర్స్, మోడల్స్, అంతేనా? అయితే చాలా ఇష్టంగా అయితే కొనిపించేసాడు. ఓకే, ఏమేమి తీసుకొచ్చానో చూసేద్దాం. ఓకే అండి, ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా లేస్, ఇవి వచ్చేసి ఫాల్స్. ఇంక కట్ట వచ్చేసి అన్ని ఫాల్స్ తీసుకొచ్చానండి. ఎందుకంటే అన్ని కలర్స్ అయితే ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వాటికి సంబంధించి ఇంకా ఫాల్స్ అయితే ఇచ్చాను. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేనే లైనింగ్, నేనే ఫాల్ వేసి కుట్టేస్తాను. ఇంక వచ్చేసి అచ్చం ఫాల్స్ నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ డిజైన్ బ్లౌజ్ కుట్టాలని చెప్పేసి ఇంకా మోడల్ లేస్లు అయితే తీసుకొచ్చాను. ఒక 4 రకాలు అయితే తీసుకొచ్చాను. వాటిలో ఎక్కువ నేను మల్టీ కలర్ అయితే తెచ్చానండి. ఎందుకంటే మల్టీ కలర్ అంటే అన్నిట్లో సెట్ అవుతుంది అని చెప్పేసి మల్టీ కలర్ తెచ్చాను. ఇది వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే తీసుకొచ్చాను. దగ్గర చూడండి, ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. అందుకని చెప్పేసి ఇది ఒక రీల్. ఇంకా అందరూ సిల్వర్ వాడుతున్నారు కదా ఇప్పుడు. ఇంకా ట్రెండింగ్ ఏదంటే ఇప్పుడు సిల్వరేనండి. ఇంతకుముందు గోల్డ్ ఎక్కువ వచ్చేసేది, ఇప్పుడు గోల్డ్ లేదు, అంతా ఈ కలర్ అయిపోయింది. ఇంకా ఏ బ్లౌజ్ వచ్చినా కూడా అన్నీ ఇవే ఉంటున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా సిల్వర్ అయితే ఇది ఒక డిజైన్ అయితే తీసుకొచ్చేసాను. చాలా బాగుంది కదా డిజైన్. ఇంకా మాల్ పెట్టే పని ఏమి ఉండదు మనకి. ఇంక ఈ డిజైన్ అయి కుట్టేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా మోడల్స్ పెడితే వాటి కోసం చెమ్కీలు, పూసలు. ఇంక రెండోది వచ్చేసి ఇంక ఈ కలర్ అయితే తెచ్చాను మొన్న రీసెంట్గా ఒక ఆంటీ. ఇంకా ఈ కలర్ శారీ అయితే ఇచ్చింది, బ్లౌజ్ వేరే కలరు. అందుకని చెప్పేసి ఇంకా ఇది డిజైన్ బాగుందని ఇంక ఈ లేస్ అయితే ఒకటి తీసుకొచ్చేసాను, 4 లేసులు. ఇది కూడా మల్టీ కలర్ అయితే. దీనికి వచ్చేసి ఇలా సాదాగా వచ్చేసింది, దీనికి వచ్చేసి చెమ్కీలు వచ్చినాయండి ఇది ఇలాగా. అందుకని చెప్పేసి ఇంక ఇది ఒక మోడల్ అయితే తీసుకొచ్చాను, మల్టీ కలర్. దేని మీదకైనా సూపర్ కుట్టుకుంటే. అందుకని ఈ 4 లేస్లు అయితే తీసుకొచ్చేసాను కలర్స్. వీటిలో నాకు బాగా నచ్చింది, ఇది బాగా నచ్చింది, చూడటానికి చాలా బాగుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫాల్స్ లేస్లు అయితే చూపించాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిజైన్ ముక్కలు. ఇంకా ఇవైతే తీసుకొచ్చాను. చాలా వాటికైతే అమ్ముడుపోయింది, కానీ నాకే బిజీగా అయిపోయిందండి. మిషన్ కాడ కుట్టుకోవడం, లేకుంటే ఏదైనా పిల్లలతోటి పనులు అన్నీ చేసుకున్నాక సరిపోయింది. వీటిలో వచ్చేసి ఇది ఒక డిజైన్ అయితే తీసుకొచ్చేసాను బ్లౌజ్లో. ఇంకో డిజైన్ వచ్చేసి ఇంక ఇప్పుడే ఒక ఆంటీ తీసుకొని రమ్మని చూద్దామని చెప్పింది, షాప్లో ఉంటారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకటికి రావడానికి కుదరదని ఇంక నేనే తీసుకెళ్ళి చూపించుకొచ్చాను. ఇంకైతే చాలా వాటికైతే అమ్ముడు పోయినాయి. ఇంక ఇవైతే ఉన్నాయి. ఇంక వీటిలో వచ్చేసి 3 కలర్స్ కదా,
3 మోడల్స్లో తీసుకొచ్చాను. ఇది ఒక డిజైను, ఇంకా కాటన్లో ఒక డిజైన్ అయితే తీసుకొచ్చానండి. ఇవి వచ్చేసి పొట్టే దగ్గర చూడండి, చాలా బాగున్నాయి ఈ పొట్టులో అయితే. ఇంకా అసలు నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఇట్లో సిల్వరు అలానే గోల్డ్ రెండు మెడల్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఆశ్రితకి ఇంకా గోల్డ్ సిల్వర్ అయితే 2 బ్లౌజులు కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఆశ్రితకి లంగా జాకెట్ కొడదామని ఆశ్రిత అయితే సిల్వర్ అయితే తీసుకొచ్చాను. ఒక జాకెట్ ముక్క అయితే నా కాడ ఉందండి. ఒక శారీలోకి వచ్చేసి డిజైన్ ఇచ్చారు, నీకోసమే ఇంకా డిజైన్ ఇచ్చారు, మోడల్ అయితే ఇచ్చారు చీరలో శారీ ముక్క. అందుకని చెప్పేసి నేను డిజైన్ ముక్క జాకెట్ కుట్టుకున్నాను. ఇంకా శారీలో వచ్చింది అయితే ముక్క అంతే ఉంది, జాకెట్ ముక్క. దానికి కాంబినేషన్ ఇది కుట్టేసి ఇంకా ఏదైనా పండగకైనా ఏదైనా ఫంక్షన్కైనా ఇద్దరికి ఒకే మ్యాచింగ్లో ఉండేదాన్ని. ఇంకా ఇదైతే తీసుకొచ్చిన జాకెట్కి ఇది, అది వచ్చేసి లంగా కొడదామని చెప్పేసి అయితే అది కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇంకా వీటిలో వచ్చేసి పొట్టులో కూడా తీసుకొచ్చాను. ఈ క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి. పట్టు మోడల్ అయితే మా శ్రీతకి కుట్టేసి ఎక్క పెడితే క్యాక్ ఉండిద్ది. వీటిలో వచ్చేసి 5 కలర్స్ అయితే తీసుకొచ్చాను. ఇంక వచ్చేసి 20 ముక్కలు తీసుకొచ్చానండి. 20 ముక్కల్లో ఇంకా 3, 4, 5 జాకెట్ ముక్కలే మిగిలినాయి. దేవుడి దయ వల్ల మొత్తం అయితే సేల్ అయినాయి. ఇంకా వీటిలో వచ్చేసి ఇవి వచ్చేసి 12 ముక్కలు తీసుకొస్తే 3 ముక్కలు ఉన్నాయి. ఇవి కూడా చాలా సేల్ అయినాయి, కానీ వీడియో తీయటమే కుదరలేదు. అది అడవుడి వల్ల. ఇంక ఇది కూడా నేను చూపించకపోతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం వేస్ట్. నాది ఒకటి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందామని ఫస్ట్లోనే డిసైడ్ అయ్యాను, కానీ కుదరలేదు. ఏమనుకో మాకండి. ఈసారి అయితే కన్ఫామ్గా ఇంట్లో చేయకముందే మీతో అయితే షేర్ చేసుకుంటాను, ఓకేనా. ఇంకైతే మొత్తం ఒకసారి సర్దేసుకుందాం, మళ్ళీ కుదరదు నాకు. అందుకని చెప్పేసి ఇవి మొత్తం ఒకేసారి సర్దేస్తున్నాను. ఇవైతే ఎలా ఉన్నాయో మీరే కామెంట్ చేయండి. సరే వీటికి వచ్చేసి రేట్ అయినా బడ్జెట్ మొత్తం ఎంతైనా మీరే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంక వచ్చేసి లైనింగ్ అండి. ఇంక వచ్చేసి కట్ట తీసుకొచ్చేసాను. ఇంకా విడిగా ఎక్కడ తెస్తాంలే అని చెప్పేసి ఇంకా లైనింగ్ ముక్కలు విడిగానే తెచ్చేసాను. ఇంకా నాకే వేస్తున్నారు జాకెట్ చీరేస్తున్నారు. ఇంక లైనింగ్ ఫాల్ వేసి కుట్టేసేయమంటున్నారు. అందుకని చెప్పేసి ఇంక నేనే ఇలాగ తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇదే నేను ఎప్పటి నుంచో నాకు ఆశ తెచ్చుకొని పెట్టుకోవాలని. అయితే ఇంక ఇల్లు ఇరుకు అవుతుందని చెప్పేసి కొంచెం వెనకాడుతున్నాను. కానీ ఇప్పుడైతే పండగ టైం కదా, అందుకని ఇంకా బలవంతంగా అయితే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. మరి మీ సైడ్ ఏడన్నా తెలిసి మీకు షాపులు హోల్సేల్ ఉంటే చెప్పండి, అక్కడైతే ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే చాలా తక్కువ, కానీ తెలిసి తెలియక ఖర్చు పెట్టేశాను. కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పలానా చోట అంటే విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఇంకా ఈ మధ్యలో తెలిసిన ఏరియాలో, అంటే ఎక్కువ దూరం కాకుండా తక్కువలో కానీ అదే అలాగుంటే కామెంట్ చేయండి. ట్రై చేస్తాను అక్కడ, మరి ఎలాగుంటుందో ఏమో, ఓకేనా. మరి ఇంకా మా పిల్లలకి పండగ షాపింగ్ కూడా చేయాలా, కానీ కుదరట్లేదు. కొంచెం పనులు ఒత్తిడి ఎక్కువైపోయినాయి, అందుకని చెప్పేసి అయితే కుదరట్లేదు. అది మూలన చూడండి ఎన్ని కవర్స్ ఉన్నాయో, ఆ కవర్లన్నీ కుట్టేసేయాలా. ఇంక ఇప్పుడేనండి ఇంకా జాకెట్ అయితే కుట్టి దిగాను. ఇంక అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా నా యొక్క ఆశ విన్నపము. అక్షయ్ హాయ్ చెప్పు. ఇండే మా డాడీ వాళ్ళ కాడ వదిలిపెడితే అస్సలు కొనలేదు. అది కాక పాపం మా నాన్నమ్మ గారికి ఎంతో బాగలేదంటండి. ఇంకా మా నాన్నమ్మ కాడకు కూడా వెళ్ళి రావాలా, చూసి రావాలా. ఏంది ఏదా చక్కని బంగారం ఏడ్చిదమ్మా, చక్కని బంగారం నిద్రకు వచ్చింది. నిద్ర వస్తుందా లేదు బాయ్. హాయ్ చెప్పు ఆదర్శ, హాయ్ చెప్పు. ఏ చూసి వస్తలే వస్తా పైకి వేస్తాయట. సరేనా, ఇంక చూసేసారు కదా. ఇప్పుడు దాకా అయితే రోజు అయితే పాపం ఎంతో కష్టపడి మాట్లాడింది. మరి ఇంకా ఇప్పుడు వచ్చేటప్పటికైతే మటుకి చీరలో లైనింగ్ ఫాల్స్ అన్ని నేనే ఇప్పించింది. ఎందుకంటే ఇంకా ఎటు కూడా ఖాళీగా ఉంటున్నాను కదా బావా, ఇంకెటు కూడా జాకెట్ ముక్కలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి అంటే సరే మొన్నటి దాకా చేలో మందులు పనులు తీసుకెళ్ళి ఏందో ఇప్పుడంటే ఎందుకు ఖాళీగా ఉన్నా మందులు అయిపోయినాయి, కోతలకైతే వచ్చినాయి.
అందుకని చెప్పేసి ఇంటికాడ ఉంటున్నాను కాబట్టి ఇలాగైనా వర్క్ ఏదో ఒకటి ఉండేదని చెప్పేసి ఇప్పించావు. సరే ఇంకా ఇంకా జాకెట్ ముక్క పార్సల్ ఇన్ని ఇప్పించేసాను. ఇప్పించావు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి రోజు చాలా కష్టపడుతుందండి పాపం, మామూలుగా లేదా. ఇంకా మొన్నటి దాకా మా పరిస్థితి మీరు చూసే ఉంటారు. ఇంకా రోజే పాపం 4 వేసి మిషన్ కుట్టుకోవడం కానీ మొత్తం ఎందుకంటే పిల్లలు ఎదిరించేకుంది. ఇంకా నాకైతే ఇంకా రూపాయి ఖర్చే కానీ ఇంకా పొదుపు చేసుకుని కూడా లేదు, అవకాశం కూడా రావట్లేదు నాకైతే మటుకే. ఇంకా పిల్లలకైతే ఇంకా మనమైతే ఇంకా ఎదిగే కొన్ని అయితే మనకి ఇంకా అవకాశం ఇంకా ఖర్చు అనేది పెరిగేదే కానీ తగ్గేది ఉండదు కాబట్టి ఇంకా మనకు తప్పదు. ఇంకా అందుకని చెప్పైతే ఇంకా రోజే మిషన్ అయితే కుట్టుకుంటాను కాబట్టి నేనైతే ఇంకా పిల్లలు చదివించుకొని మొన్నటిదాకా నేనే అన్నం కూరలను వండేసుకొని పిల్లలను కూడా రెడీ చేసుకొని తెల్లబడికి ఇంకా మళ్ళీ నా పనికి నేను వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా చూసేసారు కదా, ఇంకా పిల్లలు ఎదిగి వచ్చే కొన్ని అయితే మనకి ఇంకా భారం ఎక్కువ ఉంది, భారం అనేది తగ్గదు కాబట్టి ఖర్చు కూడా పెరిగిపోతుంది, ఆదాయం కూడా తక్కువైపోతుంది. వీటిలో కొన్ని పండగ శారీస్ అయితే వచ్చినాయి కొట్టమని, అయితే చూపిస్తాను. వా ఇన్ని బాధలండి అయితే మాట మామూలు బాధలు కదా. శారీ బాగుంది రోజు అయితే మటుకు ఎవరి దగ్గర. ఇది చిన్నది శారీ సూపర్గా ఉంది. దీనికి వచ్చేసి డిజైన్ పెట్టాలా, డిజైన్ పెట్టి అయితే కుట్టేసేయాలా. శారీ అయితే అసలు దగదగ మెరిసిపోతుంది, చాలా బాగుంది. ఇలాగ వేసుకుంటే అత్త కూడా సూపర్గా ఉంటుంది అయితే ఇది చాలా మోడల్ అయితే పెట్టి కుట్టేసేయాలి. అది బాగుంది కదా డిజైన్. శారీ సూపర్. ఇంకా నాది కూడా పండగకి షాపింగ్ అయితే చేయలేదు, కానీ ఒక శారీ అయితే ఉంది. అది వచ్చేసి మంచి బ్లాగ్ అయితే తీస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, పిల్లలు కూడా నిద్రకు వచ్చేసారు. అందుకని చెప్పేసి నా పండగ శారీ ఎలా ఉన్నది ఎలాగా ఉండిద్ది అనేది చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి. కానీ ఇంక ఇప్పుడైతే కుదరదు, అందుకనే చెప్పేసి ఇప్పుడైతే తీయట్లేదు. ఓకేనా. ఇంకా పొద్దున లేవగానే చాలా జాకెట్లు అన్నీ అయితే వర్క్ అయితే చాలా ఉంది, అందుకనే వీడియో తీయటం అసలు కుదరట్లేదు. అదిగాక మా హస్బెండ్ కూడా ఉండట్లేదు, పనికి వెళ్తా ఉన్నాడు. కొంచెంసేపు కెమెరా పట్టుకోవడానికి మా ఆయన అల్లాడిపోయి ఆకులు మేస్తున్నాడు. ఎలా ఆడుకున్నావు ఆ మచ్చనం చూడండి, ఏం ఆకులు జామాకులు అంటుంది, జామాకులు కాదు, చేయి పట్టుకొని చేయి నొప్పి పడతా ఆడు తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, ఏటేటో తిప్పుతా ఉన్నాడు. చూసారు కదండి. ఇంకా మా వీడియోస్ లో ఎలా మాట్లాడనేది కొంచెం టిప్ అయితే చెప్పండి, ఆ విధంగా అయితే ఫాలో అవుతాడు. అంతేనా? అడుగు నువ్వు, నన్ను చెప్పమంటుంది. నువ్వు చెప్పు, చెబుతారు. అవును, ఎందుకు ఇది చూసారా, ఇది ఎందుకు వేసారు అడగండి, మీరే చెబుతారు. ఎందుకు వేసారు ఇది? ఏం బుస్ అయితే రీసెంట్ గా మా చేలో అయితే పావును అయితే తొక్కొచ్చాడంట. ఏం పాము అది? నల్ల తాసు. అమ్మో, నల్ల తాసు అంట. చూడండి, నల్ల తాసుని ఖచ్చితంగా నడుము మీద వేసి తొక్కిరండి. అది ఇంకా మారిపోయి నా ఇంటికి వచ్చింది, నా భయం వేసింది. ఇంకా అందుకని చెప్పి అమ్మ భయం వేసి స్నానం చేసి అది రాకుండా 4 మంత్రాలు అయితే చేశాడు. కానీ ఆ రోజు వీడియో తెద్దాం అనుకున్నాను, ఎందుకులే చెప్పేసి మా ఊరిలో కొంతమంది ఎవరైనా చూస్తే ఎగతాలు చేస్తారని చెప్పేసి అయితే తీయలేదు. ఇంక ఇదైతే అప్పటికప్పుడు తల స్నానం చేసి ఇది కట్టేసుకున్నాడు. ఇంకొకటి వచ్చేసి ఇసుక మంత్రం ఒకటి వేసి ఇంక ఇల్లంతా చల్లొచ్చేసాడు. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రైరాలు బాటిల్ అయితే ఇచ్చారంట ఒక చోట, అది కూడా తీసుకొచ్చి వాటర్లో కలిపి అది కూడా ఇంటి చుట్టూ చల్లాడు. ఇంక నెక్స్ట్ వచ్చేది ఇంత ముక్క అయితే ఇచ్చారు, కట్టె ముక్క, అదైతే ముడతలకు కట్టుకోమని ఇచ్చారు. అది తీసుకొచ్చాను, దానికి కొంచెం సాంబ్రాన్ని వేసి ఇంకా కట్టుకోవాలంట వైట్ క్లాత్ వేసుకొని. ఇంకా అది కూడా ట్రై చేశాడు. మొత్తం అయితే చెప్పేశాను నీ గురించి. ఇంకా ఏబట్టే నల్ల తాసు రాలే, లేకపోతే ఇప్పటికి మనకి ఇంటికి వచ్చేదంతా తప్పు. సైతాన్ అయ్యింది బాబు, నా మీద భరతనాట్యం చేసేది నా చుట్టూ. సరేనండి, ఇంకా ఏ ఆటంకం ఇబ్బంది లేకుండా మేము ఇలానే సంతోషంగా హాయిగా ఉండాలని మీరైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. మా పిల్లలు వచ్చేసి చాలా బిజీగా ఉంటున్నారు. పొద్దునే వాళ్ళని లేపి స్కూల్కి రెడీ చేసి, మా ఆయన పనికి పంపించేసి, నేను కూడా రెడీ చేసి ఇంట్లో పనులు చేసుకొని మిషన్ అయితే కుట్టేసుకుంటున్నాను. ఐఏఎస్ చదువుతారులే, ఆగు, తొందర ఎందుకు, సుందరవాదన ఆగు. నువ్వు చదివేదండి
ఈయన వచ్చేసి నర్సరీ, ఆమె వచ్చేసి యూకేజీ. ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది. ఓకేనండి, ఇంక ఇదంతా వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఒక్కసారి ఆశ్రిత హాయ్ చెప్పిద్దాం, ఎందుకంటే ఆశ్రిత కమ్ హియర్. వస్తాయా క్లాస్ నువ్వు ఒకసారి ఇట నిద్రలోనే మమ్మీ ఈ మధ్య నాకు తెగ ముద్దులు పెట్టేస్తుంది. నిద్రలో ఉండగానే ముద్దు పెడతా ఉంది. మాస్త ప్రోగ్రెస్ కార్డ్ వచ్చేసి 100 వచ్చేసి A+ వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ, అంతే కదా. ఆయిస్తాకి అయితే ఒక చిన్న గిఫ్ట్ కూడా తెచ్చానండి, దాన్ని కూడా మీకు చూపిస్తాను తర్వాత. 60కి 60 వచ్చినాయా? 60 కాదు, 100, 100 A+ అంటండి మాస్టర్ స్కూల్ అయితే. A+. హాయ్ చెప్పు. ఓకేనండి, మా అమ్మ చేస్తున్న వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి అని చెప్పు. గిఫ్ట్ ఏంది అలా నానంత అబద్ధాలు ఆడతారులే. అసలు డాడీ ఇష్టం నేను ఇష్టం? మేమిద్దరిలో ఎవరు నీకు ఇష్టం చెప్పు. I love my daddy, my superhero. నేను ఇష్టం లేదా నీకు? అలా అదేందో ఎంత ముందు వచ్చేసింది. ఏంటిదంటే నీకు ఎవరు ఇష్టం అంటే డాడీ ఇష్టం అనేది. ఎవరు బాగా చూసుకుంటాడో డాడీ బాగా చూసుకుంటాడు. అంటే మమ్మీ 9 నెలలు కని మోసి డెలివరీ అయ్యి అంతా చేసి బోధలు పెడితే ఎటో పోయింది. 9 నెలలు కని పెంచినా మీ డాడీ అంటే ఇష్టం. నేనేగా పోండి. మీరు మమ్మీ అంటే ఇష్టం లేదని ఒక్కరు కూడా చెప్పట్లేదు. ఇష్టం నేనంటే ఇష్టం ఉందా లేదా? సరే ఇంకా చెప్పు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బా వావ్, ఇప్పుడే కలర్ చేసింది మాకు మా వీడియోకి, అంతేనా? మరి ఇంకోసారి చెప్పు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పండు 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 కచ్చి కచ్చి కచ్చి. ఆయేసా ఎలాగందా అసలు సారీ? బాగుందా? వదిలేగా నాకు ఎలా కట్టేసుకొని అలా చూపించేదా? ఎలాగుంది? ఆయిస్తా నీ పుట్టినరోజు ఎప్పుడు ఎట్టుంది? హ్యాపీ బర్త్డే అనేది నీ పుట్టినరోజు అప్పుడు బలి అన్న పిల్ల ఎట్టుంది? హ్యాపీ బర్త్డే టు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకేనండి, నెక్స్ట్ కిప్ వచ్చేసి ఇదే శారీ అనేది ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. అయితే ఇది నాది కాదు, కానీ దీనికి ప్రెసెంట్ మోడల్ పెట్టి కుట్టేసేయాలా. ఇంక పండక్కి నేను కూడా ఇష్టం తెచ్చుకుంటే బాగుండదు లేదు, మీరే కామెంట్ చేయండి. మా అన్నది కాదు ఇది, రూత్ అంటే రూత్ అమ్మమ్మది జాకెట్ మోడల్ పెట్టి కుట్టమని చెప్పింది. సరే ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ 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 బాయ్. సరే చెప్పమ్మా. See you, Tata. ఇంగ్లే